హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో భీమశంకర్ జ్యోతిర్లింగ టెంపుల్ గురించి అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మహారాష్ట్రలోని పూణే డిస్ట్రిక్ట్‌లో ఉన్న భీమశంకర్ అనే ఊర్లో అయితే ఉంటుంది. ఇది పూణేకి 110 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మేము వెళ్ళిందైతే షిరిడీ వెళ్ళినప్పుడైతే వెళ్ళామన్నమాట. షిరిడీ నుంచి 5 అవర్స్ అయితే పడుతుంది. 190 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం ఘాట్ రోడ్ అంతా. సో, టైం అయితే ఎక్కువే పడుతుంది. అలాగే అక్కడికి వెళ్ళే దారంతా కూడా వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. హిల్ ఏరియా కాబట్టి. ఇక ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇది మహారాష్ట్రలో ఉన్న 5 జ్యోతిర్లింగాల్లో ఒకటి భీమశంకర్ జ్యోతిర్లింగ. ఇది సహ్యాద్రి హిల్ పైన అయితే ఉంటుంది. 3500 ఫీట్ సీ లెవెల్‌కి హైట్‌లో అయితే ఉంటదనమాట. ఇది వచ్చేసి 13థ్ సెంచరీలో నిర్మించిన టెంపుల్. ఏమీ టెక్నాలజీ లేని టైంలో నిర్మించిన టెంపుల్ అయినా గానీ చాలా బాగుంటది చూడ్డానికి. అండ్ కొత్తగా కట్టిన టెంపుల్స్ లాగా అయితే ఉంటదనమాట. చాలా కొత్తగా ఉంటది టెంపుల్ కూడా. మేము వెళ్ళిన రోజైతే మొత్తం మంచే ఉంది. మొత్తం ఫాగ్‌తో నిండిపోయిందనమాట. ఛత్రపతి శివాజీ టైంలో కూడా ఈ టెంపుల్‌లో పూజలైతే ఎక్కువగా చేయించేవారట. టెంపుల్ స్టోరీ పురాణాల ప్రకారం ఏంటంటే చాలా కాలం క్రితం త్రేతాయుగంలో భీమశంకర్ అడవిలో త్రిపురాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి అమరత్వం అనే బహుమతినైతే పొందాడట. మామూలుగానే శివుడికి తన భక్తులంటే ఎంతో ప్రత్యేకమైన దయ అయితే ఉండడం వల్ల అమరత్వం అనే బహుమతినైతే ఇచ్చాడనమాట. అయితే ఇక్కడ షరతు ఏంటి అంటే ఎవరికి కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు అనేసి షరతు అయితే పెడతాడనమాట శివుడు. కానీ కొన్ని రోజులకి త్రిపురాసురుడు తను ఏ స్థితిలో ఉన్నాడో కూడా మర్చిపోయి ప్రజలకి అలాగే ఇతర దేవతలను కూడా వేధించడం అయితే ప్రారంభించాడట. దీనికి అన్ని దేవతలు పరిష్కారం కోసం శివుడిని అయితే ఆశ్రయిస్తారు. ఆ విధంగా త్రిపురాసురుడికి బుద్ధి చెప్పాలని చెప్పి శివుడు పార్వతీదేవిని ఈ పనిలో సహాయం చేయమని ప్రార్థిస్తారు. దీని ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి అర్ధనార్య నటేశ్వరుడు అని చెప్పి పిలువబడే కొత్త రూపాన్ని అయితే స్వీకరించారు. మరియు కార్తీక పౌర్ణమి రోజున త్రిపురాసురుని సంహరించారు. అందుకే దీన్ని త్రిపురారి పౌర్ణిమ అనేసి పిలుస్తారు. అలాగే త్రిపురాసురుని మరణం తర్వాత అతని భార్యలు డాకిని మరియు శాకిని త్రిపురాసురుడు లేకుండా వాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పి ప్రశ్నతో శివుడి దగ్గరికి అయితే వెళ్ళారట. ఆ విధంగా శివుడు వారిద్దరికి కూడా అమరత్వ శక్తిని అయితే అనుగ్రహించాడట. అప్పటి నుంచి భీమశంకర రాజ్యం డాకిన్యం భీమశంకరం అని అయితే పిలువబడుతుంది అనేసి చెప్తూ ఉంటారు. ఇది వచ్చేసి ఆ టెంపుల్ యొక్క స్టోరీ అనమాట. అలాగే ఇక్కడ భీమనది పుట్టిన స్థలం కూడా ఉంటుంది. ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. సో టెంపుల్ అంతా కూడా మొత్తం ఫాగ్తోనే నిండిపోయింది. ఆ టెంపుల్కి బ్యాక్ సైడ్ జస్ట్ ఒక 400 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. జస్ట్ మనకి 3 నుంచి 4 నిమిషాలు పడుతుంది అంతే టెంపుల్ నుంచి నడక్కి. సో బ్యాక్ సైడ్ అనమాట. ఇది భీమనది కృష్ణానదికి ఉపనది అవుతుంది. అది కర్ణాటకలోని రాయచూర్ డిస్ట్రిక్ట్లో అయితే కలుస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఆ భీమనది పుట్టిన స్థలం. అది నేను మొత్తం క్లియర్గా కూడా చూపిస్తాను ఇప్పుడు. సో ఇది ఈ టెంపుల్ స్టోరీ. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఫాగ్లో దేవుడి దర్శనం అనమాట. అండ్ ఆ రోజు శ్రావణ మాసం లాస్ట్ రోజు అయితే వెళ్ళాం మేము ఆగస్టులో ఇది. సో ఆ రోజు అవ్వడం వల్ల మామూలుగా అయితే స్పర్శ దర్శనం ఉండదట. సో ఓన్లీ శ్రావణ మాసంలోనే ఆ స్పర్శ దర్శనం అయితే ఉంటుంది. లక్కీగా ఆ దర్శనం కూడా అయిందనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది. లోపలికి వెళ్ళడానికి యాక్చువల్గా చాలా టైం పట్టింది. దర్శనానికి మోర్ దెన్ 3 అవర్స్ అయితే పట్టింది. కానీ దేవుణ్ణి చూసేసరికి మనం ఆ ఇదంతా కూడా మర్చిపోతాము. సో ఒకసారైనా విజిట్ చేయాలి అనేదైతే అనిపించిందనమాట. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి.